దేవుని పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు కలుగును గాక. ఈ దిన వాక్యము ఇర్మియా 29వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసుకుందాము. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మరి దేవుడు మన పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మరి మనము ఇంటిలోనికి ఒక వస్తువును మనం చేయించుకున్న మరి కొనుక్కున్న దాని పట్ల మనకు ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశము సపోజ్ ఇఫ్ యు ఆర్ పర్చేసింగ్ ఒక వాషింగ్ మెషిన్ కొనుక్కున్నా కూడా అది ఒక ఉద్దేశంతో దాన్ని కొనుక్కుంటావు దాన్ని. అయితే అది కొనుక్కున్నా కూడా మరి మనకు పర్టిక్యులర్గా ఆ కంపెనీ నుంచి ఆ వ్యక్తి వచ్చి సేల్స్మెన్ వచ్చి అది ఎలా వాడాలి అది మనకు చెప్పిన తర్వాత మనకు దాని గురించి జ్ఞానం అనేది కలుగుతూ ఉంటుంది. అలాగే మనము ఈ లోకములో దేవుని చేత ఒక ఉద్దేశముతో పంపబడినటువంటి వారము. మన సొంత ఉద్దేశముతో నేనే పుట్టేస్తాను, నేనే చచ్చిపోతాను, నేనే ఉంటాను అని రాలేదు. కానీ మన పైన ఒక దేవుడు ఉన్నాడు. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు మనం నిర్మించి మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక మరి పడగొట్టుటకు కాదు, మనను కృంగతీయుటకు, పడగొట్టుటకు, నాశనం చేయుటకు, లేకపోతే బాధ పెట్టుటకు కాదు. కానీ ఆయన యొక్క ఉద్దేశములో మనను కట్టుటకే, సమాధానపరచుటకే. రాబో దినములలో మరి మనము ఎటువంటి నిరీక్షణ కలిగి ఉండాలంటే, నాకు దేవుడు మరి ఒక ప్రణాళికతో ఒక ఒక ఇంటెన్షన్తో నన్ను ఈ లోకానికి పంపించాడు. ఆయన చిత్తం ఏమిటి మనం గ్రహించుకోవాలి. ఆయన చిత్తానుసారంగా మనం జీవించడం నేర్చుకోవాలి. ఆయన వాక్యానుసారంగా మనము జీవించడము, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించి మనము ఒక ప్రణాళికలో ఉన్నప్పుడు మరి ఎక్కడ కూడా మనము పడిపోవడానికి ఆస్కారము లేదు. ఒకవేళ మరి మనం పడిపోయినప్పటికీ మనకు దేవుడు లేవనెత్తేటటువంటి వాడుగా మనకుంటాడు. కాబట్టి మన దేవుని యొక్క ఉద్దేశము మన పట్ల మంచివి, మనను కట్టుటకే అని ఒక ప్లానింగ్లో ఉన్నామనేసి మనం గ్రహించుకోవాలి. మన జీవితంలో ఈజ్ స్టిల్ వర్కింగ్ ఆన్ అస్ అన్నమాట. ఆయన మన పట్ల ఇంకా పనిచేస్తున్నాడు. దినదినము మనను బాగు చేయడానికి, నేర్పించడానికి, ఆశీర్వదించడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. మరి మనము ఆ యొక్క ఆలోచన మరి జరిగేంతవరకు కూడా మనము నిరీక్షణ కలిగి ఉండాలి, వెయిట్ చేయాలి. అంతేగాని మనం తొందరపాటుగా మరి ఎందుకు అవ్వట్లేదు, ఏంటవుతుంది అని మనం బాధపడుకొని మన జీవితాలను మరి దుఃఖంగా ఉండి మరి లేనిపోని స్టెప్స్ తీసుకొని, ఈజీగా ఏ స్టెప్స్ తీసుకొనేసి మరి తొందరపడుతూ బాధపడుతూ ఏదేదో చేస్తే దాని వలన మనకు ఎటువంటి లాభము కలగదు. కాబట్టి వీ షుడ్ లెర్న్ టు ట్రస్ట్ ఇన్ గాడ్. మనం దేవుని యందు ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. మరి ఆ దేవుని యొక్క ప్రణాళిక మనను సమాధానం ఇవ్వడానికని మనం గ్రహించుకోవాలి. ఆయన మనకు సమాధానకర్తగా ఉన్నాడు. మనకు సమాధానం ఇవ్వడానికే మరి దేవుడు మరి ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉండుటకు వచ్చాడు. కాబట్టి మరి దేని గురించి కూడా మరి భయపడకుండా మనము ఏదో నేను వేస్ట్గా ఉన్నాను, పనికి రాకుండా ఉన్నాను అని అనుకోకుండా మరి మనం కూర్చున్నను, లేచినను, మాట్లాడినను, ఎటు వెళ్ళినను మనము దేవునికి సంబంధించినటువంటి వ్యక్తులము, దేవుని యొక్క సొత్తుగా మనం ఉన్నాము. కాబట్టి దేవుడు నా జీవితాన్ని కడతాడనేటటువంటి ఒక నిరీక్షణ, ఒక హోప్తో ఎదురు చూసి ప్రార్థించేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. అంతేకాని భయపడే బిడ్డలుగా మరి మనం ఉండొద్దు. దేవుడి యొక్క వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించును కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభా. మమ్మలను సృజించిన దేవుడు, నిర్మించినటువంటి దేవుడు ప్రభా, మా పట్ల మీకున్నటువంటి ఉద్దేశములను మీ యొక్క సమయంలో మా పట్ల మీరు నెరవేర్చనై ఉన్నారు. అంత మటుకు మేము నిరీక్షణ కలిగి
సమాధానము కలిగి మంచి జీవితము కొరకు ఎదురు చూచుటకు మా అందరికీ కృప చూపుమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.